స్వేచ్ఛాయుత శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అశ్వారావుపేటలో నిర్వహించిన పోలీసుల ఫ్లాగ్ మార్చ్లో డీఎస్పీ పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 124 ప్రాంతాల్లో మొత్తం 184 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానితులు గాని పోలింగ్ ప్రక్రియను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తే వివరాలు దగ్గరలోని పోలీసులకు అందించాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సతీష్ కుమార్ సూచించారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 124 స్థలాల్లో 184 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పిస్తున్నాము. లోకల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రజలందరికీ మా విన్నపం ఏమిటంటే ఈ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి భయాందోళన లేకుండా ప్రజలందరూ జరుపుకోవాలని, ఓటింగ్లో పాల్గొవాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా ఓటర్లందరూ కూడా ఆ రోజు ఏదో హాలిడే అని చెప్పేసి ఇంకేదో రకంగా ఎటు ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఊరికి వెళ్దామని కాకుండా తప్పకుండా మీరు ఓటింగ్లో పాల్గొనండి.